ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు డైలీ ప్రతి ఒక్కరు కాల్స్ అనేది చేస్తూ ఉంటారు. లైక్ దిస్, అది నార్మల్ కాల్స్ కావచ్చు, లేదనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ అయితే ఉంటాయి. అలాంటి టైంలో మనకు ఎవరైనా సరే కాల్స్ అనేది చేశారు అనుకోండి, అలాంటప్పుడు ఎవరైనా లిఫ్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చూసుకోవచ్చు, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అయితే చేస్తున్నాను, ఇక్కడ ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది అనమాట. ఎవరు కూడా మీ యొక్క మొబైల్ని అన్లాక్ అయితే చేసుకోలేరు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా పైనుంచి నోటిఫికేషన్ మనము డ్రా చేద్దామన్నా కాదు, దానికి ఒక లాక్ అయితే ఉంటుంది. కాకపోతే ఇలా మనకు బ్లాంక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. కానీ ఎవరు కూడా మీ యొక్క లాక్ ఓపెన్ చేసేంత వరకు ఎవరు కూడా మీ యొక్క లాక్ని అంటే అన్లాక్ చేయలేరు, ఎలాంటి కాల్స్ని అయితే లిఫ్ట్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్కి మీరు ఏ విధంగా లాక్ని సెటప్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఇలా ఈ రేంజ్లో మీ యొక్క మొబైల్కి మీరు ఇన్కమింగ్ లాక్ని సెటప్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్నారు చూడండి వీడియో, ఈ వీడియో యొక్క టైంలో యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు, మనకు నోటిఫికేషన్ కూడా ఇక్కడ నుంచి హైడ్ కావాలి, పైనుంచి కిందికి స్క్రోల్ కావద్దు. కాబట్టి దీనికి ఒక సపరేట్ సెట్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా ఇందులో మీకు లాక్ స్క్రీన్ పేరుతో అంటే నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు లాక్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇక్కడ చూసుకోవచ్చు, స్వైప్ డౌన్ ఆన్ లాక్ స్క్రీన్ టు వ్యూ నోటిఫికేషన్ డ్రావర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సెట్టింగ్ని మీరు కంపల్సరీగా ఆఫ్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది. వన్స్ మీరు దీన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగిందని, అక్కడి నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ అయితే చేయండి. వన్స్ ఇగ్నోర్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి క్రాస్ అయితే కొట్టేయండి. మనకు డ్రా ఓవర్ ది యాప్స్ పర్మిషన్ అడుగుతుంది. స్టార్టింగ్లో మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండెడ్గా ఇక్కడ నుంచి అలో చేయవలసి ఉంటుందన్నమాట. మనకు రెండే పర్మిషన్స్ అడుగుతుంది. వన్స్ పర్మిషన్ మనం ఇచ్చేసిన తర్వాత స్టెప్ 1లో మీరు స్టెప్ 2లో ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి మీరు పిన్న ప్యాటర్న్ మీకు 2 రకాల టైప్స్ లాక్స్ అయితే ఉంటాయి. మీరు పిన్ని సెట్ చేసుకుంటారా, ప్యాటర్న్ని సెట్ చేసుకున్న అడుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి నేను ప్యాటర్న్ అయితే చూస్ చేస్తున్నాను మీకు చూపించడానికి. మీకు నచ్చింది మీరు పిన్ పెట్టుకోవచ్చు, ప్యాటర్న్ అయితే పెట్టుకోవచ్చు. ఇకపోతే ఇందులో మీకు లాక్ని ఎనేబుల్ చేసుకోవడానికి మీకు థర్డ్ స్టెప్లో ముందుగా మీరు లాక్ని డ్రా చేసుకోమంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఎల్ని డ్రా అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు లైవ్లో. ఈ విధంగా మీరు 2 సార్లు ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు లాక్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద మీకు లాస్ట్ స్టెప్ ఈ 5th వన్ సెట్టింగ్ మనం క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆటో స్టార్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా మనకు అనేబుల్ అయిపోతుంది. ఇన్ కేస్ కాకపోతే మీరు చేసుకోండి. దెరాఫ్టర్ మీరు కావాలి అంటే ఇక్కడ నుంచి మీకు లాక్ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో కావాలో మీకు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఇక్కడ నుంచి ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి షెడ్యూల్ టైంని కూడా షెడ్యూల్ లాక్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు షెడ్యూల్ ఇన్కమింగ్ లాక్ కావాలో మీరు ఇక్కడ నుంచి చూసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. మనం ఆల్ అయితే సెట్టింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, మనకి ఇన్కమింగ్ కాల్ అయితే వస్తుంది. పైన చూసుకోవచ్చు, మనం డ్రా చేసినా ఏం చేసినా మనము పెట్టే లాక్ని అన్లాక్ చేసే వరకు ఎవరు కూడా మన యొక్క కాల్స్ని అసలు లిఫ్ట్ కూడా చేయలేరు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అసలు అమేజింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడైతే నేను అన్లాక్ చేయడం జరిగిందో అప్పుడు మాత్రమే నాకు లాక్ అయితే అన్లాక్ కావడం జరిగిందనమాట. ఈ రేంజ్లో మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్కి మీరు నెక్స్ట్ లెవెల్లో లాక్ని సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.